దేవుని వాక్యము శక్తిగల వాక్యం, దేవుని మాట శక్తిగల మాట. అంటే ఈ శక్తిగల వాక్యమునే నీవు తృణీకరిస్తే ఇంతకంటే విశ్వాసం ఇచ్చేది, శక్తిగలది వేరొకటి లేదు. కనుక మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది, ఇప్పుడు కొద్ది గొప్ప మనందరికీ శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమల్లో నిలబడ్డామంటే కేవలం ఆయన వాక్యమే. అబ్బా ఇక అయిపోయేది వద్దు అనుకున్నప్పుడు ప్రభు మాట్లాడు, లేదు లేదు నిన్న ఏదో ఒక రోజు నేను ఆ మాటనే మనం బ్రతికించింది కదా. కనుక మోషే ప్రవక్తల మాటలు విననివాడు అంటే మీ అన్నలు నరకానికి రాకూడదంటే మీకు నియమించబడిన ఆ సేవకుని మాటలు మీరు వినండి. అంటే ధనము సంపాదించే విషయంలోనైనా, సుఖం అనుభవించే విషయంలోనైనా వాక్యం ఏం బోధిస్తుందో ఆ వాక్య పరిధిలో మీరు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ధనవంతులు ఆయనకి ఇష్టం లేదని కాదు. బైబిల్లో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. ఇస్సాకు విత్తనం వేసి మరి, కాకపోతే హృదయ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో మనము ఈ క్షయమైపోయేవి పొందుకోవడానికి ఉన్న విశ్వాసము నుండి అక్షయమైనవి పొందుకోవడానికి కావలసిన విశ్వాసమునకు ఎదుగుదుముగాక.